హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని చూద్దాము. గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మనం దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అని చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. సో మనం ఏదైతే అనుకున్నామో అంటే సో మార్కెట్ స్ట్రైట్ లైన్ లో కాకుండా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ జోన్కి స్లో అండ్ స్టడీగా వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం ఏదైతే అనుకున్నామో అది నిన్న ప్రూవ్ చేసిందండి. నిన్న గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, బట్ బుల్లిష్గా క్లోజ్ అయింది. బట్ ఈ రోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయింది, అంటే మైనస్లో క్లోజ్ అయింది. -53 పాయింట్స్ అండి. ఓకే, సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉందండి. మనం మాట్లాడుకున్న లెవెల్స్ స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో ఈ రెసిస్టెన్స్ జోన్లో కొంతకాలం కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మార్కెట్ వెళ్ళిందండి. మనకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది. ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి ఐదర్ బ్రేక్ అప్ అన్న అవ్వాలి లేదా బ్రేక్ డౌన్ అన్న అవ్వాలి, ఏదో ఒకటి. సో కన్సాలిడేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే ఇంకా నిఫ్టీ సరైన టార్గెట్ ని చేరుకోలేదు. ఓకే, సో ఇప్పుడు 5 minutes లో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈరోజు కొంతలో కొంత నిఫ్టీ నెగిటివ్ గా అయినా క్లోజ్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ అది కూడా లేదండి. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా దారుణంగా అసలు కదలలేదన్నమాట ఎక్కడికి కూడా. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ నిఫ్టీలో. సో నిఫ్టీలో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మనకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూడాలి అంటే మనకి ఈ క్యాండిల్ కంటే క్రింద ఉన్న స్వింగ్ ఇది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్ కదండి. అంటే ఇంతవరకు రావాలి మార్కెట్. ఎప్పుడు తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే, బట్ ఇక్కడ ఎంట్రీ ఉందా? యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 అయితే ఇక్కడ ఎంట్రీ లేదు. బట్ నేనేం చెప్తున్నానండి మీకు, సీనియర్స్ అయితే అంటే ఫిబొనోచి మాస్టర్ ఇన్ ఫిబొనోచిలో మీరు మాస్టర్స్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 29 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ వచ్చింది, హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏం చూపించాలి అంటే 15 minutes లో ఫస్ట్ 15 minute క్యాండిల్ వచ్చి మనకి యాజ్ పర్ ద స్ట్రాటజీ 2 ప్రకారం, అంటే క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీలో నేను బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ చెప్పాను కదండి, దాని ప్రకారం ఇది మనకి ఎంట్రీ ఇచ్చింది. ఏం చెప్పానండి, బ్యాండ్ కి పైన ఓపెనింగ్ ఉండాలి, హయ్యర్ బ్యాండ్ కి కింద క్లోజింగ్ ఉండాలి. సో మనం అదే క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఆ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ 56 పాయింట్స్ స్టాప్ లాస్ 1:1 హ్యాపీగా 61 పాయింట్స్ ఇచ్చిందండి. సో ఇది ఇంతవరకు రావడానికి కారణం కూడా మీరు కరెక్ట్ గా చూస్తే, నేను ఇది బోలింజర్ బ్యాండ్ ఆఫ్ చేస్తున్నాను, మీకు బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ అయితే అర్థమైంది కదండి. హ్యాపీగా 1:1 ఇచ్చింది. సో యాక్చువల్గా చెప్పాలంటే స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకున్న స్వింగ్ లో ఇదండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ రోజు హైకి వేసుకుంటే యాక్చువల్గా ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ప్రకారం ఎంట్రీ ఉంది. సో లిటిల్ బ్రదర్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. టెక్నికల్ పరంగా కూడా అంటే యాజ్ పర్ ద క్యాండిల్ స్టిక్ సైకాలజీ ప్రకారం అండ్ టెక్నికల్స్ ప్రకారం రెండిటి ప్రకారం కూడా మనకి నిఫ్టీలో టార్గెట్ హిట్ అయింది. కేవలం ఇది ఒక్కటే హిట్ అయింది, ఆ తర్వాత అంతా మార్కెట్ నిద్రపోయిందండి. యాక్చువల్గా చెప్పాలంటే అస్సలు ఎటు మూవ్ అవ్వలేదు. మనం 15 minutes జోన్ ఇలాగే ఉంచేసి 5 minutes లో పెడుతున్నాం చూడండి. ఈ జోన్స్ ఇలాగే ఉంచేసాను, బట్ 5 minutes లో పెట్టా. సో ఇక్కడ మనం దిస్ ఇస్ అవర్ సపోర్ట్ జోన్ కదండి, ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కదా. సో నేను ఈ లెవెల్స్ డిలీట్ చేసేసాను. సో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ బుల్లిష్ గా వెళ్ళడానికి అంటే పైనుంచి కిందకి వచ్చింది, కిందకి వచ్చి సపోర్ట్ జోన్ టచ్ చేసింది, సపోర్ట్ జోన్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా అయితే మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. అవునా అండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తే ఎంతవరకు వెళ్ళాలి, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటుంది అనుకున్నాను, బట్ ఇది ఈ రేంజ్ లో లేదు. యాక్చువల్గా అయితే మార్కెట్ ఈ రేంజ్ లోనే తిరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మార్నింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ అయితే ఇంతవరకేనండి, ఇక్కడి నుంచి ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈ రేంజ్ లో తిరుగుతుంది అని. బట్ ఇది ఎప్పుడైతే 15 minutes జోన్ అనేది ఈ స్వింగ్ లో కాకుండా ఈ స్వింగ్ లో తీసుకున్నామో అప్పుడు ఆటోమేటిక్గా లెవెల్స్ అనేవి మారిపోయినాయండి. మారిపోయి నేను ఇక్కడికి తీసుకున్నా మళ్ళీ. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ మధ్యలో తిరుగుతుంది అనుకున్నాను, బట్ అస్సలు మార్కెట్ బుల్లిష్ గా లేదండి. యాక్చువల్గా నిఫ్టీ ఇంతలా నెగిటివ్ లో ఉండడానికి మెయిన్ కారణం రిలయన్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ నెగిటివ్ గానే మూవ్ అయింది, మూవ్ అయినంతా కూడా నెగిటివ్ గానే మూవ్ అయింది రిలయన్స్. సో నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ కాబట్టి ఇది నిఫ్టీని పైకి వెళ్ళనివ్వలేదండి. ఓకే, సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి ఏమీ లేదు, అసలు ఎక్కడా కూడా ఏమీ లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు 15 minutes టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే ఈ క్యాండిల్లో మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్, నెగిటివ్ గా అంటే ప్రిఫరెన్స్ 1 మనకి ఈ క్యాండిల్లో నెగిటివ్ గా వచ్చింది.
ఈ క్యాండిల్లో ఒకసారి అండ్ ఈ క్యాండిల్లో ఒకసారి మనకి బుల్లిష్గా వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ మార్కెట్ అంతా కూడా అంటే నిఫ్టీ అంతా కూడా కేవలం నెగిటివ్గానే ఉంది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ వన్. ఓకే, సో నిఫ్టీలో మనకి డిస్కస్ చేసుకోవడానికి చాలా తక్కువ సబ్జెక్ట్ ఉందండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 15 minutes క్యాండిల్ యాక్చువల్గా మనకి రెడ్ క్యాండిల్, బట్ ఇది బ్యాండ్ లోపలికి వచ్చి క్లోజ్ అవ్వలేదు. సో ఇది ఫస్ట్ క్యాండిల్ అనేది నాట్ వ్యాలిడ్, సెకండ్ క్యాండిల్ వ్యాలిడ్ అవుతుందండి. బట్ ఇదైతే మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా, ఒక 75 to 76 పాయింట్స్, ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఇది స్టాప్ లాస్ కొట్టింది. బట్ ఏం జరిగిందంటే ఫస్ట్ 15 minutes, ఫస్ట్ 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, తర్వాత 15 minutes గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు బోలింజర్ బ్యాండ్ చూసినా సరే మీకు ఆల్రెడీ అర్థమైపోవాలి, ఇది ఆల్రెడీ చాలా చిన్న రేంజ్ లో ఉంది. బ్యాండ్స్ రెండు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మీకు బోలింజర్ బ్యాండ్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను, స్కాల్పింగ్ లో చెప్పినప్పుడు ఐడియా ఉందా అండి? బోలింజర్ బ్యాండ్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే వాలటాలిటీ తగ్గిపోతుంది, వాలటాలిటీ తగ్గిపోయి పూర్తిగా సైడ్ వేస్కి వచ్చేస్తుంది మార్కెట్ అని మీకు నేను చాలా సార్లు చెప్పాను. అది కాకుండా బాక్స్ థియరీ గురించి వీలైతే ఈ సాటర్డే ఒక వీడియో చేస్తానండి. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇది పైకి వెళితే ఎంతవరకు వెళ్ళాలి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. అవునా అండి? నేను ఈ లెవెల్ అప్డేట్ చేశాను. అదే విధంగా కిందకి వస్తే ఎంతవరకు వస్తుంది? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి. మీకు నేను ఈ రెండు లెవెల్స్ కూడా ఈ సెకండ్ క్యాండిల్ లోనే అప్డేట్ చేశాను. వెళితే ఇంతవరకు వెళుతుంది లేదా కిందకి రావాలి. ఈ రెండు లెవెల్సే ఉన్నాయి. ఎందుకు? ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాబట్టి మనం పైకి చూస్తున్నాము. లేదు ఇది సస్టైన్ అవ్వలేదు అనుకుంటే కిందకి రావాలి. కిందకు వచ్చినప్పుడు ఈ లెవెల్ వరకు వస్తుంది. సో కిందకి రావాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి ఈ క్యాండిల్లోనే యాక్చువల్గా లిటిల్ బ్రదర్ మనకి ఎంట్రీ ఇచ్చేసాడు. సో మీరు ఈ క్యాండిల్లో హాఫ్లో ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ మనం ఈ క్యాండిల్ యొక్క హైలో 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్, ఇది 1:2 ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది యాక్చువల్గా. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్కి వచ్చింది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ చూడండి 15 minutes లో పెడతాను. 15 minutes లో పెట్టి మళ్ళీ ఒకసారి లెవెల్స్ డ్రా చేస్తాను చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై. అవునా అండి? సో ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ వరకు వెయిట్ చేసినా ఓకే, బట్ అంతసేపు వెయిట్ చేసే అంత స్పీడ్గా అయితే మార్కెట్ మూవ్ అవ్వలేదండి. టు బి ఫ్రాంక్ చాలా చాలా స్లోగా, చాలా నత్త నడకన నడిచిందండి మార్కెట్. అసలు ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ లో ఈవినింగ్ వరకు ఉండిపోయింది. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామండి చూడండి ఒకసారి. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఈ రేంజ్ యొక్క హై అండ్ లో తీసుకున్నా కానీ మనకి ఈవెన్ 100 పాయింట్స్ కూడా లేదు, చాలా తక్కువ ఉంది కదా. సో ఇటువంటి మార్కెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఈ రేంజ్ లో మార్కెట్ ఎందుకు ఉంది అనేది ఆలోచిస్తే మీరు స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ లో ఉందండి. సో రెసిస్టెన్స్ జోన్ లో ఉన్న మార్కెట్ కొద్దిగా అక్కడక్కడే తిరగాలి. సో పెద్ద పెద్ద క్యాండిల్స్ వేస్తూ హడావిడి చేయకూడదండి. దట్స్ నాట్ ఏ గుడ్ మార్కెట్. సో ఇది చాలా ప్రశాంతంగా ఉంది. సో కొంతకాలం ఇలా సైడ్ వేస్లో అంటే 1 or 2 days మనకి స్పైక్స్ కొట్టినా కానీ సో కొద్దిగా ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు బయ్యర్స్కి కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే బయ్యర్స్కి ఒక ఎంట్రీ ఇచ్చిందంటే ధన్ మనం వెళ్ళాలి. ఒక ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడే ఉంది అంటే టైం డికే తినేస్తుందండి. టైం డికే అనేది ఆప్షన్ బయ్యర్స్కి ఒక రకంగా శత్రువు. సో మార్కెట్ అయితే సైడ్ వేస్లోనే ఉంది. యాక్చువల్గా మనం చెప్పుకోవడానికి లెవెల్స్ కానీ లేదా తీసుకున్న ఎంట్రీస్ సక్సెస్ఫుల్ అయినాయని కానీ అనుకోవడానికి ఎక్కడా లేదు. 5 minutesలో ఏదో చిన్న ప్రాఫిట్స్ అండి. చెప్పాలి అంటే టెక్నికల్ పరంగా చిన్న ప్రాఫిట్స్, చాలా చిన్న ప్రాఫిట్స్తో మీరు ఎగ్జిట్ అవ్వాలి తప్ప అట్ ద సేమ్ టైం స్టాప్ లాసెస్ కూడా ఉంటాయండి. సో మార్కెట్ ఇలా ఉంది ఏంటి, టెక్నికల్స్ పని చేయట్లేదు అని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. మార్కెట్ ఇలా ఉన్నప్పుడు టెక్నికల్స్ అనేవి ఎంట్రీ ఇచ్చినా సరే మూవ్ అవ్వడానికి దానికి ప్లేస్ లేదు. టెక్నికల్ పరంగా ఎంట్రీ ఇస్తుంది బట్ మూవ్ అవ్వడానికి స్పేస్ లేదు. అటువంటప్పుడు మార్కెట్ కూడా ఏం చేయలేదు. సో మీరు చేస్తుంది తప్పు, నేను ఏమైనా రాంగ్ చేస్తున్నానేమో, స్ట్రాటజీ మార్చేద్దాము అని మాత్రం అనుకోవద్దు. మార్కెట్ మూవ్ అవ్వనప్పుడు ఈ స్ట్రాటజీయే కాదు ఏ స్ట్రాటజీ అయినా వర్క్ అవ్వదు. ఓకే, సో ప్రశాంతంగా ఉండండి. మార్కెట్ మూవ్ అయ్యే టైం కోసం వెయిట్ చేయండి. 1 or 2 days ఇలా ఉన్నా కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా మార్కెట్ మూవ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? మీకు బోర్ కొట్టిందా లేదంటే మార్కెట్ని ఎంజాయ్ చేశారా? ఏమైనా కొత్త పాయింట్స్ నేర్చుకున్నారా అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.